గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇప్పుడు మనం అంకెలలో 5 ఎలా రాయాలో నేర్చుకుందాం. భోలా చాలాసేపు వనంలో నడిచాక ఒక మామిడి చెట్టుని చూశాడు. మామిడి పళ్ళంటే తనకి చాలా ఇష్టం. రుచికరమైన మామిడి పళ్ళు. వాటిని చూసి భోలా నోరూరింది. చూడండి, తనకి ఎన్ని మామిడి పళ్ళు లభించాయో. 1, 2, 3, 4, 5. 5 మామిడి పళ్ళు దొరికాయి. అయితే మనం 5ని ఎలా రాయాలో నేర్చుకుందామా? మీకు గుర్తున్నాయా? సరళ రేఖ, అడ్డు రేఖ మరియు వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే వక్రరేఖలు. ఇప్పుడు మనం వాటిని ఉపయోగించి 5ని ఎలా రాయాలో నేర్చుకుందాం. మొదలు ఒక అడ్డురేఖ, తరువాత ఒక చిన్న సరళ రేఖ, చివరిగా వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ. చూడండి, 5 రెడీ. అయితే 1, 2, 3, 4, 5. భోలాకి 5 మామిడి పళ్ళు దొరికాయి. ఇప్పుడు మనం మన పుస్తకాలలో చుక్కలని ఉపయోగించి 5ని ఎలా రాయాలో నేర్చుకుందాం. మొదలు ఒక అడ్డురేఖ, తరువాత సరళ రేఖ, చివరిగా వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ. మళ్ళీ చూడండి పిల్లలు, ఈ మామిడి పండు మీకు అచ్చం 5లానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి చూద్దామా? ఒక అడ్డురేఖ, ఒక సరళ రేఖ, చివరిగా వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ. అంతే. ఇక్కడ చూడండి ఎన్ని బంతులున్నాయి. 1, 2, 3, 4, 5. 5 బంతులున్నాయి. మళ్ళీ ఒకసారి చూడండి 5ని ఎలా రాయాలో. ఒక అడ్డురేఖ, ఒక సరళ రేఖ, చివరిగా వెనక్కి చూస్తున్నట్టుగా ఉండే ఒక వక్రరేఖ. అంతే. బాయ్ బాయ్ పిల్లలు.